లోక్సభ స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్డీఏలో ఇంకా ఏకాభిప్రాయం రాలేదు. మిత్రపక్షాలతో బీజేపీ సంప్రదింపులు జరుపుతోంది. ఖర్గే, స్టాలిన్తో రాజ్నాథ్ సింగ్ చర్చలు జరుపుతున్నారు. స్పీకర్ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. రేపు స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇవాళ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. 293 మంది ఎంపీల బలం ఉన్న ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉంది. స్పీకర్ ఎంపికపై ఎన్డీఏ పలు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. విపక్ష ఇండియా కూటమికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. మరోవైపు ఇండియా కూటమి స్పీకర్ పదవికి పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఎన్డీఏ వైఖరిని అనుసరించి స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని పోటీకి నిలపడంపై నిర్ణయం తీసుకుంటామని ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించడం సాంప్రదాయంగా వస్తోందంటున్నారు. అలా జరగకపోతే పోటీ చేయక తప్పదని ఇండియా కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇక లోక్సభ స్పీకర్ ఎన్నికపై ప్రస్తుతమైతే ఉత్కంఠ కొనసాగుతుంది. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, లోక్సభ స్పీకర్ పైన సస్పెన్స్ కొనసాగుతుంది. ఎవరు లోక్సభ స్పీకర్ అవుతారన్న దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. మరొక 2 గంటల్లో ఈ అంశం పైన సస్పెన్స్కు తెరపడబోతుంది. మధ్యాహ్నం 12 గంటల కల్లా స్పీకర్కు సంబంధించినటువంటి నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది సెక్రటరీ జనరల్కు. సో ఆ నేపథ్యంలో మరొక 2 గంటల్లో సస్పెన్స్ వీడిపోయేటువంటి అవకాశం ఉంది. గతంలో ఓం బిర్లా స్పీకర్గా పనిచేశారు. సో తిరిగి ఆయనకే మళ్ళీ కొనసాగింపు ఉంటుందనేటువంటి ఒక చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతుంది. అలాగే ప్రస్తుతం ప్రోటెం స్పీకర్గా కొనసాగుతున్న భర్తృహరి మెహతాబ్ కూడా స్పీకర్ రేస్లో ఉన్నారనేటువంటి సమాచారం వస్తుంది. సో వీరిద్దరి మధ్య ప్రధానమైనటువంటి ఒక రేస్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎవరిని ఎంపిక చేస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ కనిపిస్తుంది. మనం గతంలో చూసాం 2014, 2019లో కూడా చివరి నిమిషం వరకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా వీరిద్దరికి మాత్రమే ఎవరు అవుతారనేది తెలుసు. సో వీరిద్దరి మధ్యనే దీనికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఒక రహస్యాన్ని పాటిస్తున్నారు. సో ఆ నేపథ్యంలో బీజేపీలో మిగిలిన వర్గాల వారికి ఎవరు కూడా తెలిసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఒక సర్ప్రైజింగ్ క్యాండిడేట్ని తీసుకొస్తారా, లేకుంటే గతంలో మంత్రులుగా కొనసాగించిన తరహాలోనే తిరిగి ఓం బిర్లానే కొనసాగిస్తారా అనేది మనకు మరికొన్ని గంటల్లోనూ తేలిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఈసారి బీజేపీకి లోక్సభలో మెజారిటీ లేదు. మిత్రపక్షాల బలంపైన ఆధారపడి ప్రభుత్వం నడుపుతుంది. కాబట్టి సో మిత్రపక్షాలన్నిటిని కూడా కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అలాగే ఇటు ఇండియా కూటమి కూడా ఖచ్చితంగా తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే సహకరిస్తాం, లేదంటే లోక్సభ స్పీకర్ ఎన్నికకు పోటీకి అభ్యర్థిని దింపుతామని చెప్పి ఇప్పటికే ఇండియా కూటమి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇండియా కూటమి నేతలతో రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతున్నారు. సో తాము ప్రతిపాదించే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఒక అంతర్గతంగా అయితే ఇతర పార్టీలతో డిఎంకే కానీ, అలాగే తృణమూల్ కాంగ్రెస్ కానీ ఇతర పార్టీల నాయకులతో నేరుగా వీరిద్దరూ మాట్లాడి లోక్సభ స్పీకర్ను ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఎన్నుకునే దిశగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. సో ఏ మేరకు అవి సఫలం అవుతాయనేది మనం చూడాలి. ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే తప్ప తాము సహకరించేది లేదని ఇండియా కూటమి చెప్తున్న నేపథ్యంలో సో కూటమిలో ఉన్నటువంటి నేతలు ఒక మెట్టు తగ్గుతారా, లేకుంటే ఏంటి అనేది మనకు మరికొన్ని గంటల్లో తేలిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ వెంకటేష్.